హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? ఎలా ఉన్నారా అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నానండి. విలేజ్కి వెళ్ళాను, అందుకని ఏం చెయ్యలేదు వీడియోస్. ఇంకా అందులో హెల్త్ కూడా అస్సలు బాగాలేకుండే. విలేజ్కి వెళ్ళడం వల్ల చల్లటి వాతావరణానికి కోల్డ్ ఫీవరు నాకు బాబుకి ఇద్దరికి అయ్యింది. అందుకే అసలు వీడియోస్ ఏం పెట్టాలి అనిపించట్లేదు. ఇంకా ఇప్పటికి కూడా అసలు సెట్ అవ్వట్లేదు, అందుకని వాయిస్ ఒక విధంగా వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మేము విలేజ్కి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది వీడియోలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళ పొలం అన్నమాట ఇదంతా. అక్కడ అంతా ఇప్పుడు సీజన్ కదా, పంటలు వేసేది. సో వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది, కానీ అక్కడ విలేజ్లో చాలా ఎదురు చూస్తున్నారు. అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే మరీ ఎక్కువ. అసలు ఇలా పొలాలు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. అదే చూడ్డానికి వెళ్ళాము మేము. ఒక 1 వీక్ అలా వెళ్ళాము. సో ఇదంతా మాకు ఊరుకు దగ్గరనే ఉంటుంది పొలం అన్నమాట ఇది. అంతా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రెడీగా ఉందన్నమాట విత్తనాలు వేయడానికి. వర్షం కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ పక్కనే స్కూల్ అన్నమాట. మా పొలంలోనే ఉంటుంది స్కూల్ కూడా. ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట, ఊరికి చాలా దగ్గరలో ఉంటుంది. సో వెళ్ళినట్టు కూడా అనిపించదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మా ఇంటికి దగ్గరే అనమాట. ఇదంతా మొత్తం ఇలా దున్నిచ్చేసామన్నట్టు చూపిస్తున్నారు నాకు. నేను కూడా ఇంకా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాము ఇంకా అని వెళ్ళాము పొలానికి చూద్దామనేసి. చాలా రోజులు అవుతుంది కదా అనేసి వెళ్ళాము. సో మేము విలేజ్కి రావడానికి రీజన్ ఇదే. అమ్మ వాళ్ళు ఏదైనా వర్షాలు పడితే పంటలు వేసుకుంటారు కదా, సో కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను వెళ్ళాను. సో ఇంకా నేను బాబు అయితే వెళ్ళాము. ఇక్కడ మమ్మీ, డాడీ, అలాగే మా వాడు ముగ్గురు కూర్చొని చెట్టు కింద ఆటలాడుతూ ఉన్నాడు. సో వాడికి ఇదంతా చూసేసరికి చాలా ఎగ్జైట్ అయిపోతుంది. పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో ఇంట్లోనే ఉండి ఇలా ఒక్కసారిగా బయటికి తీసుకెళ్ళామంటే అసలు వాళ్ళకి ఎంత సంతోషం అంటే చెప్పలేము. సో అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా అన్నీ ఎంజాయ్ చేయాలి కదా. సో మా వాడు చాలా చాలా ఎంజాయ్ చేశాడు. మేము ఈవినింగ్ 4 o'clockకి వెళ్ళాము అక్కడ పొలానికి. సో అలాగైనా వర్షం పడుతుందా లేదా చూద్దాం అనేసి అయితే వెళ్ళాం సరదాగా. క్లైమేట్ మొత్తం కూల్గానే ఉంది. అసలు కూల్గా ఉంటుంది, పడుతుంది అనుకుంటారు, కానీ పడట్లేదు వర్షం. రోజు అదే అవుతుంది. సో ఇంకా మావాడు ఏదో కొత్త వింత చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ మట్టిలో అయితే బాగా ఆడాడండి. పిల్లలు ఇలాంటి మట్టిలో ఆడితే వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ వస్తుంది కదా, సో మంచిది పిల్లలకు. ఇక్కడ చింత చెట్టు అండి, పెద్దగా అయిపోయింది. అప్పుడు ఎప్పుడో చిన్నగా ఉండే. సో ఇప్పుడైతే మంచిగా చింతపండు కూడా అవుతుంది. అదే కింద పడితే మమ్మీ తీస్తూ ఉంది. తీసి మా వాడికి తినిపించడానికి ఇస్తుంది అన్నమాట. కానీ వాడు అస్సలు నోట్లో పెట్టుకోడు, ఏందో అన్నట్టుగా పిచ్చి మొక్కలు తీసి అయితే మా అమ్మ నోట్లో పెడతా ఉన్నాడు. అవి తినమని, యమ్మీగా ఉంది అని చెప్తున్నాడు. సో ఇదే అండి వీళ్ళాట. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళైతే కందులు వేయడానికి పొలం అయితే రెడీగా చేసి పెట్టారు. చూడండి మా అమ్మ ఎంత ఫోర్స్ చేసినా వాడు అస్సలు పెట్టుకోవట్లేదు. చింతపండు తినిపిద్దామంటే అట్లా చేస్తాడు. వానికి ఇష్టం లేకపోతే ఏదైనా సరే అస్సలు నోట్లోనే పెట్టాడు. ఆ రకం అన్నమాట వీడు. సో ఇంకా అటు నుంచి చింత చెట్టు దగ్గర నుంచి తిరిగి వస్తున్నాడు. సో ఆ రోజైతే మా వాడికి ఫుల్గా కాళ్ళు మొత్తం లాగేసాయి అనమాట. మమ్మీ కాళ్ళు నొప్పి అంటూ ఉన్నాడు సాయంత్రం అనమాట. సో ఇంకా వాడికి చాదన అవ్వట్లేదు, అందుకే ఏమో కొంచెం ఫీవర్ కూడా వచ్చింది తర్వాత. సో ఇక వర్షం పడితేనే పని అన్నట్టుగా ఉంది అక్కడ. చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని విత్తనాలు, మందులు తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. సో పక్కనే ఇంకా కొంచెం చినుకులు చిన్నగా స్టార్ట్ అయ్యాయి. మేము వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour స్పెండ్ చేసాము చేనులో. సో అక్కడ చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. ఎక్కువ వస్తుందేమో, మళ్ళీ చిన్నోడు ఉండగానే తడిసిపోతాడు అనేసి మేము ముందుగానే ఇట్లా స్కూల్లోకి వచ్చేసాము. సో ఇక్కడ స్కూల్లో పెయింటింగ్స్ వేశారనమాట పిల్లలకి. కొత్తగా న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వేసారో ఏమో అనుకుంటా, నేనైతే ఇప్పుడే చూశాను. అందుకని ఇక్కడ బొమ్మలు అయితే బాగా వేశారు. సో వాటిని చూస్తూ వాడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాటి నేమ్స్ అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట, అంబ్రెలా అది ఇదని. సో ఇక్కడ అంతే అండి వీడియో.
మేము ఇక్కడ అంతా దున్నిచ్చేసాము, కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశాను. సో ఇదే అండి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే అండి, బాయ్.